నమస్తే శ్రీనివాసమూర్తి గారు. నమస్తే అమ్మ. కర్కాటక రాశి వారికి మనం చూసుకున్నా, కర్కాటక లగ్నం వారికి మనం చూసుకున్నా, పితృదోషం ఏ విధంగా ఏర్పడే అవకాశం ఉంటుంది అంటారు? అండ్ దాంతోపాటు పితృదోషాల వల్లనే మాకు ఇలా జరుగుతుందని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? అసలు శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం, ముఖ్యంగా ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి పితృదోషం ఉంది అనేటువంటి తెలుసుకోవాలంటే వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా మనం గనక పరిశీలిస్తే వీళ్ళకి పితృదోషం ఉంది లేదో అని తేల్చి చెప్పొచ్చు. అయితే ఇక్కడ పితృదోషం అనే మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే, దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఈ గజకేసరి యోగం, బుధాదిత్య యోగం లాంటి మంచి బలమైన రాజయోగాలు ఉన్నప్పటికీ కూడా ఈ పితృదోషం కనుక ఉండేటట్లయితే దాని యొక్క మంచి సంపూర్ణ శుభ ఫలితాలను వీళ్ళు పొందలేకపోతారు. అనుకున్న సమయానికి వాళ్ళకి ఆ యోగం అనేటువంటిది జరగకపోయేటప్పటికీ సిద్ధాంత్ గారు చెప్పారు, మాకు గజకేసరి యోగం ఉందన్నారు, ఈ టైం కల్లా ఇల్లు కట్టుకుంటామన్నారు, కారు కొనుక్కుంటామన్నారు, తీరా చూస్తే ఉన్న ఇల్లే అమ్ముకునే పరిస్థితికి వచ్చింది అనేటువంటిది కొంత బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే పితృదోషం అని చెప్పొచ్చు. ఈ పితృదోషం ఎలా ఏర్పడుతుందంటే, కర్కాటక లగ్నం వాళ్ళకి లేదా కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ కర్కాటకంలో రాహువు, మకరంలో కేతువు, అలాగే కర్కాటకంలో కేతువు, మకరంలో రాహువు ఉన్న వీళ్ళకి పితృదోషం ఉందని చెప్పి జాతకరీత్యా మనం చెప్తాం. అట్లాగే వీళ్ళకి సింహంలో శని ఉన్నా కూడా పితృదోషం ఉందని చెప్తాం. అట్లాగే ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నా కూడా పితృదోషం ఉన్నట్టే లెక్క. ఇట్లా వ్యక్తిగత జాతక రీత్యా కొన్ని ఈ గ్రహగతుల్ని బట్టి వీళ్ళకి పితృదోషం ఎంత ఉంది, కొంచెం భయంకరంగా ఉందా లేదా నార్మల్గా ఉందా అనేటువంటిది జన్మ జాతకాన్ని పరిశీలిస్తే మనకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం పరిహారాలు వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు, వాటి నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఇది ఎవరు చెప్పగలుగుతారంటే, జ్యోతిష్యవేత్త చెప్పగలుగుతాడు, జ్యోతిష్కుడు చెప్పగలుగుతాడు. అయితే ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంటే కొన్ని లక్షణాలు మనం కనుక కాస్త క్రాస్ చెక్ చేసుకోగలిగితే అర్థం చేసుకోవచ్చు. వాటిలో కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ కర్కాటక లగ్నం వాళ్ళు లేదా కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి కానీ లేదా వాళ్ళకి తర్వాత పిల్లలకు కానీ, అంటే వాళ్ళ కుటుంబంలో కానీ ఎక్కువగా ఆలస్య వివాహాలు అవుతూ ఉంటాయి. ఆలస్య వివాహాలు అంటే ఆడవాళ్ళకి 27, 28, కొంతమందికి 30 అయినా కూడా పెళ్ళిళ్ళు కావు. అలాగే మగపిల్లలకు వచ్చేటప్పటికి 30 దాటితే కానీ పెళ్ళిళ్ళు కావు, కొంతమందికి 40కి కూడా పెళ్ళిళ్ళు కావు. అంటే ఆలస్య వివాహాలు, బాగా లేట్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఎన్ని సంబంధాలు చూసినా కూడా కుదరవు, అన్నీ బాగానే ఉంటాయి. పోనీ ఈ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తక్కువ చదువుకుంటారంటే మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి పెళ్ళిళ్ళు కావు. కొంతమందికి ఏంటంటే పెళ్ళి అయినటువంటి వాళ్ళకి కొంత అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మిస్క్యారేజ్ అవుతూ ఉంటుంది. ఇది కొంత ఇబ్బందికరంగా సంతాన సమస్యలు అనమాట. కొంతమందికి అయితే కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి స్త్రీల విషయంలో కనుక పితృదోషం ఉంటే వాళ్ళకి ఈ సిస్టులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ గర్భంలో సిస్టులు ఏర్పడిపోయి కణుతుల్లాగా ఏర్పడి గర్భసంచి తీసేయటం కానీ, ఆపరేషన్స్ అవటం కానీ, ఇట్లాంటి కొంచెం బాధాకరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. 2-3 సర్జరీస్ అవుతూ ఉంటాయి ఎక్కువగా. అంటే ఎక్కువగా అనారోగ్యాలు, మందులకి నయంగాని వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు కూడా పితృదోషం ఉందని చెప్పి చెప్పొచ్చు. అట్లాగే వీళ్ళ బంధువుల విషయానికి వచ్చేటట్లయితే తండ్రి తరఫు బంధువులు అందరూ కూడా వీళ్ళ మీద కక్ష కట్టేస్తారు. జ్ఞాతులు, బంధువులు వీళ్ళందరి మీద కక్ష కట్టి వీళ్ళ మీద ఏదో ఒక రకంగా ప్రతీకారం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిరంతరం గొడవ పడుతుంటారు. కొంతమంది అయితే కోర్టు కేసులు వేసుకుంటుంటారు. ఉన్న ఆస్తులే తక్కువ ఉంటాయి, వాటిని కూడా కోర్టులు పాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళలో కొంతమంది ఏంటంటే కొంత పాడుబడ్డ ఇళ్లలో నివసిస్తూ ఉంటారు. అంటే జీర్ణ గృహాలు అంటారు. అంటే 50 సంవత్సరాలు దాటినటువంటి ఇల్లు ప్రతిదీ కూడా జీర్ణ గృహమే. 100 ఏళ్ళు దాటిందంటే 100% దాంట్లో నివసించడానికి వీల్లేదు. అటువంటి ఇళ్లలో నివసిస్తుంటారు. కొంతమంది నైరుతి మూల విపరీతమైన దోషాలు ఉన్నటువంటి ఇళ్లలో నివసిస్తుంటారు. విపరీతమైన దోషాలంటే నైరుతిలో బావులు, బోర్లు, అలాగే నైరుతి దిశగా వీళ్ళ ఇంటిని ఆనుకుని చెరువులు, కాలువలో ఉండటం, నైరుతి పెరిగి ఉండటం, ఇటువంటి భయంకరమైన ఇళ్లలో ఉండి దీర్ఘకాలిక రోగాలతో, సమస్యలతో, తగాదాలతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే వీళ్ళలో ఆర్థికంగా తరచూ ఏదో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంటుంది. అప్పు చేస్తారు, అది తీరుద్దాం అనుకునే లోపల ఇంకో అప్పు వచ్చి రెడీగా ఉంటుంది, ఇంకో సమస్య వస్తుంటుంది. మళ్ళీ ఇది 2 తీర్చి కాస్త ఎట్లకొట్లా కష్టపడి ఆ డబ్బులు సమకూర్చుకొని దాంట్లోంచి బయటకు వచ్చి మరలా ఏదైనా ఒక పిల్ల పెళ్లి చేయాలన్నా, ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏదైనా చేయడం ప్రయత్నం చేసేటప్పటికి మళ్ళీ అప్పుల పాలవుతారు, ఏదో హాస్పిటల్ ఖర్చు వస్తుంది. అంటే ఇట్లా వీళ్ళు ఆర్థికంగా రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటారు.
తండ్రి నుంచి కొడుకు నుంచి మనవడి తరానికి వచ్చేటప్పటికి అసలు ఆస్తులు మిగలవు, చాలా దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అంత భయంకరంగా ఈ పితృదోషాలు అనేటువంటివి పనిచేస్తాయి. పనిచేస్తాయి. ఇది మనకు అర్థం కాదు. ఎంతసేటుగా ఈ సమస్య వచ్చింది కనుక మనకి ఇక్కడ డబ్బులు ఖర్చు అయినాయి అంతే అనుకుంటాం. మనకు అంతవరకే చూస్తాం, కానీ ఆ తర్వాతది చూడలేము, గమనించలేము. అది గమనించుకుని దాన్ని సరి చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతాం. సో మీరు అన్నట్టుగానే మరి ఈ సంవత్సరం కనుక మనం చూస్తే 2025 విశ్వావసనామ సంవత్సరం అని మనం చెప్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో చాలా గ్రహాల మార్పిడి అండ్ దాంతోపాటు షష్టగ్రహ కూటమి ఒకటి ఏర్పడుతూ ఉంది. ఎస్పెషల్లీ కాలసర్పదోషంతో మొదలవుతుందని మనం చెప్తూ ఉన్నాము. ఎవరికైతే ఈ పితృదోషం ఉంటుందో మరి ఎస్పెషల్లీ ఈ రాశి వారికి అండ్ దాంతోపాటు ఈ లగ్నంలో ఉన్న వాళ్ళు, అది కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ సంవత్సరం ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ఇక్కడ కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చూసుకుంటే ఇక్కడ అష్టమ శని అయితే అయిపోతుంది, కానీ అష్టమ రాహు మొదలవుతుంది. అష్టమ రాహు మొదలవటం, సింహంలో కేతువు సంచరించడం విశ్వావసన సంవత్సరంలో జరుగుతుంది వీళ్ళకి. దీనికి తోడుగా ఈ సంవత్సరమే రాహుకేతువుల ఉన్నటువంటి కాలసర్ప దోషంతో ఈ షష్టగ్రహ కూటమితో గ్రహణంతో మొదలవుతుంది. అయితే ఇక్కడ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు, మనకి గ్రహణ నియమాలేమీ పాటించాల్సిన అవసరం లేదు, కానీ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఈ సంవత్సరం మీద ఖచ్చితంగా ఉంటుంది. వీటి రీత్యా ఏమవుతుందంటే ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి ఈ సంవత్సరం లేదా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరిగేది ఏంటంటే ఎక్కువగా సంతానపరమైన చిక్కులు వస్తాయి. సంతానంలో కొంత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరగటం కానీ ఆ ప్రపోజల్స్ రావటం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్, క్రైసిస్ పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అర్హతకి తగినటువంటి ఉద్యోగం కానీ ఉపాధి కానీ దొరకదు. ఇటువంటి ఇబ్బందులు వీళ్ళకి ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది కనుక వాళ్ళు జాగ్రత్తగా జాతక పరిశీలన చేసుకుని వాటిని సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.